ఈరోజు జరిగినటువంటి సమావేశం ప్రధానంగా ఎటువంటి విషయాల మీద చర్చించారు? ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే అభివృద్ధిగా ముగ్గురు నాయకులు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ముగ్గురు కూడా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన బీజేపీ వాళ్ళు, జనసేన బీజేపీ తెలుగుదేశం మూడు పార్టీలు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పయనించాలనేసి కూడా చెప్పడం జరిగింది. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, రెండు కళ్ళుగా చేసి తీర్తామని అన్ని జిల్లాలు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచంలో గర్వించదగ్గ విషయంగా ఆంధ్రుల గౌరవాన్ని నిలబెట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానాన్ని చేయడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, బీజేపీని చూసి ప్రజలు ఏకపక్ష తీర్పు ఇచ్చారు. ప్రజలకు శిరసాహించి ప్రజలకు పెద్దపీట వేసి ఆంధ్ర రాష్ట్రమే అభివృద్ధిగా చేయాలని చెప్పడం జరిగింది. ఏదైతే తిరుపతి నియోజకవర్గం ప్రజానీకం అంతా కూడా మీకు భారీ మెజార్టీతో మిమ్మల్ని గెలిపించడం జరిగింది. ఎటువంటి కార్యాచరణ చేయలేకపోతున్నారు ప్రజల సమస్యలపైన రానున్న కాలంలో? తిరుపతి ఒక పుణ్యక్షేత్రం. పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టి తిరుపతిని జనసేన పార్టీకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి ప్రాతినిధ్యం వహించిన తిరుపతి పుణ్యక్షేత్రం. అటువంటి పుణ్యక్షేత్రాన్ని అన్ని రంగాల్లో కూడా రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే తిరుపతిని అభివృద్ధి పరంగా నడిపించాలని ఒక ఆశయ పదంతో పవన్ కళ్యాణ్ గారు చేయడం జరిగింది. అనుభవశాలి చంద్రబాబు నాయుడు గారు అదే ఊరు, అక్కడే జరిగింది కాబట్టి ఖచ్చితంగా కూడా ఇద్దరి కలయికతో తిరుపతిని అభివృద్ధి చేస్తాననేసి కూడా తెలియజేస్తున్నారు.